V3 న్యూస్ లక్ష్యం సమాజహితం. నేను మీ సాయసిద్దాం. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. రవీంద్ర భారతిలో బంగారు తెలంగాణ ఫోక్ ఆర్ట్స్ అకాడమీ విక్కీ మాస్టర్ ఆధ్వర్యంలో 148వ కార్యక్రమం. అశోక్ జీ గుజ్జలే గురువు సహకారంతో 125 మంది చిన్నారులతో అలంకరించిన వయలిన్ సంగీతం. కుప్పం వైసీపీ కార్యాలయంలో మీడియా సమావేశంలో మాట్లాడిన మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి 35 ఏళ్లుగా ఎమ్మెల్యేగా చంద్రబాబును గెలిపిస్తున్నారని ప్రజలకు చేసింది ఏమీ లేదని విమర్శలు. పవన్ కళ్యాణ్ ను గెలిపించాలని కోరుతూ మెగాస్టార్ చిరంజీవి ఓ వీడియో విడుదల. నమ్మిన సిద్ధాంతం కోసం జీవితాన్ని రాజకీయాలకు అంకితం చేసిన శక్తిశాలి పవన్ అని వ్యాఖ్యలు. బంగారు తెలంగాణ ఫోక్ ఆర్ట్స్ అకాడమీ అధ్యక్షుడు విక్కీ మాస్టర్ ఆధ్వర్యంలో 148వ కార్యక్రమం రవీంద్ర భారతిలో నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా శ్రీ నంది మండలం వేణు హాజరయ్యారు. ఈ సందర్భంగా విక్కీ మాస్టర్ మాట్లాడుతూ అశోక్ జీ గుజ్జలే గురువు సహకారంతో 125 మంది చిన్నారులతో వయలిన్తో ఈ కార్యక్రమం నిర్వహించడం జరిగిందన్నారు. దాదాపు 500 మంది కళాకారులు 1500 మంది ప్రేక్షకులు వచ్చిన ఈ కార్యక్రమాన్ని చాలా విజయవంతం చేసినందుకు చాలా సంతోషకరంగా ఉందన్నారు. ఈ కార్యక్రమాన్ని ఇంత విజయవంతం చేసిన చిన్నారులకు, నాట్య గురువులకు, సంగీత గురువులకు, వీక్షించడానికి వచ్చిన కళాకారుల తల్లిదండ్రులకు, ప్రేక్షకులకు నా కృతజ్ఞతలు తెలియజేశారు. అలాగే నాదస్వరం రామరెడ్డి గారు అకాడమీ 148వ కార్యక్రమం రవీంద్ర భారతిలో కర్ణాటక వయలిన్ మ్యూజిక్ అశోక్ గురుజారే గారి గురుగారు మాస్టర్ గారి సమక్షంలో నేను విక్కీ మాస్టర్గా బంగారు తెలంగాణ ఫోక్ ఆర్ట్స్ 148వ కార్యక్రమం మార్నింగ్ 9 o'clock నుంచి సాయంత్రం 5 గంటల వరకు నృత్య ప్రదర్శన చేశాము. చాలామంది 200 మంది స్టూడెంట్స్ వచ్చారు, నాట్య గురువులు వచ్చారు. చక్కటి ప్రదర్శన. ఇది గ్రాండ్ సక్సెస్ఫుల్. టుడే ఇస్ ద ప్రోగ్రామ్. 125 మందితో వయలిన్ సెకండ్ టైం అండి. ఫస్ట్ నేను 80 వీణలతో ఇదే రవీంద్ర భారతిలో నేను చేశాను. బంగారు తెలంగాణ ఫోక్ ఆర్ట్స్ అకాడమీ చంద్రశేఖర్ గారు మాజీ సీఎం గారి ఆధ్వర్యంలో, మామిడి హరికృష్ణ గారి సపోర్ట్ వల్ల, రవీంద్ర భారతి డైరెక్టర్ మామిడి హరికృష్ణ సార్ గారి సపోర్ట్ నుంచి నేను పెద్ద కార్యక్రమం 80 వీణలతో చేశాను. ఇప్పుడు ఈరోజు 125 వయలిన్. చిత్తూరు జిల్లా కుప్పం వైసీపీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి మాట్లాడారు. రాష్ట్రంలో జరిగే ఎన్నికలను ప్రతిష్టాత్మకంగా తీసుకొని పనిచేస్తున్నామని తెలియజేశారు. 99% హామీలను అమలు చేశామని, ఈ 5 ఏళ్ల కాలంలో ప్రజలకు ఎన్నో కార్యక్రమాలు అమలు చేసి సీఎం జగన్మోహన్ రెడ్డి అండగా నిలిచారని అన్నారు. పేద ప్రజలందరూ జగన్మోహన్ రెడ్డికి స్టార్ క్యాంపైనర్లుగా ముందుకు రావాలి. అభివృద్ధి సంక్షేమాన్ని 2 కళ్లుగా అమలు చేశారని ఓటర్లకు పిలుపునిచ్చారు. 35 ఏళ్లుగా ఎమ్మెల్యేగా కుప్పంలో చంద్రబాబును గెలిపించారు. కుప్పంలో చంద్రబాబు ఎటువంటి అభివృద్ధి చేయలేదని విమర్శించారు. కుప్పంలో బీసీలకు ప్రాధాన్యత ఇవ్వాలని, భరత్ను ఎమ్మెల్యే అభ్యర్థిగా ప్రకటించామని ఆదరించాలని మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కోరారు.
అదేవిధంగా మాలార ఆనకట్టకు అడ్మినిస్ట్రేటివ్ శాంక్షన్ ఇవ్వడం జరిగింది. ఇవన్నీ కూడా రాబోయే 1 సంవత్సరం 2 సంవత్సరాల లోపల పూర్తి చేస్తామని కూడా మీకు హామీ ఇస్తాం. నేను వినమ్రపూరితంగా అందరినీ కూడా వేడుకుంటా ఉన్నాను. కుప్పం ఓటు మహాశైలను ఒకసారి అవకాశం ఇవ్వండి ఒక బీసీ అభ్యర్థికి. ఇది ప్రధానంగా బీసీ నియోజకవర్గం. మరి ఇలాంటి నియోజకవర్గంలో మా భారత్ గారిని గెలిపించండి అని చెప్పి కోరుకుంటా ఉన్నాను. అదేవిధంగా ఈ ప్రాంతంలో పార్లమెంట్కి పోటీ చేస్తూ ఉన్న రెడ్డప్ప గారు మంచి విజయవేత్త, అడ్వకేట్గా చాలా సంవత్సరాలు ప్రాక్టీస్ చేశాడు. ఏ ముఖ్యమంత్రి గతంలో చేయనంతగా ఈ రాష్ట్రంలో ఉన్న ప్రతి పేదవాడికి కూడా, ప్రతి పేద కుటుంబానికి కూడా అనేక రకాల లబ్ధి చేకూర్చిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. వారు ముఖ్యమంత్రిగా నిరంతరం సంక్షేమం మీదే కాకుండా అభివృద్ధి మీద రెండు కళ్ళుగా, అభివృద్ధి సంక్షేమం రెండు కళ్ళుగా తీసుకొని ఈ రాష్ట్రానికి అనేక రకాల సేవలు అందించారు. మన కుటుంబాలకు అనేక రకాల సేవలు అందించారు. మనం అందరూ కూడా ప్రతిఫలంగా ఆయన అడిగేది 5 సంవత్సరాలకు ఒకసారి ఓటు అడుగుతాడు. మరి దాన్ని మనం ఈ చేస్తూ ఉన్న రెడ్డప్ప గారు మంచి విజయవేత్త, అడ్వకేట్గా చాలా సంవత్సరాలు ప్రాక్టీస్ చేశాడు. ఆయనకు జగన్మోహన్ రెడ్డి గారు అవకాశం ఇచ్చి పార్లమెంట్ సభ్యుడిగా చేశారు. ఆయన వచ్చిన తర్వాత కేంద్రం నుంచి ఎన్ని వీలైతే అన్ని సౌకర్యాలు అన్నీ కూడా తీసుకొచ్చారు. రాబోయే 5 సంవత్సరాల్లో కూడా రెండవసారి ఆయనకు అవకాశం ఇచ్చారు జగన్మోహన్ రెడ్డి గారు. రాబోయే 5 సంవత్సరాల్లో కూడా వారు కూడా శక్తి వంచన లేకుండా పనిచేస్తాడు. వీళ్ళిద్దరిని కూడా గెలిపించాలని చెప్పి ఈ కుప్పం నియోజకవర్గ ఓటర్ మహాశైలందరినీ కూడా మీ ద్వారా వేడుకుంటా ఉన్నాను. రాష్ట్రంలో చూస్తే ఇక్కడ చంద్రబాబు నాయుడు 3 పర్యాయాలు ముఖ్యమంత్రి అయ్యాడు. మరి 7 సార్లు ఇక్కడ శాసనసభ్యుడిగా గెలవడం జరిగింది. మరి ఈ ప్రాంతంలో చూస్తే అభివృద్ధి ఏది కూడా చేయలేదు. మనం చాలా ఏళ్ళు పెండింగ్ ఉన్న అంద్రినివా కాలువను పూర్తి చేస్తే కూడా దానికి కూడా వక్ర భాష్యం పలుకుతూ ఎల్లో మీడియా అంతా కూడా చిలువల పొలవలుగా రాసింది. వాస్తవానికి చాలాసార్లు చెప్పాను నేను, మీరు ఒక ఇంజనీరింగ్ టీం పంపించండి, ఈ హంద్రీనివా కాలువ. పిఠాపురం ప్రజలు జనసేనాని పవన్ కళ్యాణ్ ను గెలిపించాలని కోరుతూ మెగాస్టార్ చిరంజీవి ఓ వీడియోను విడుదల చేశారు. అమ్మ కడుపులో ఆఖరిగా పుట్టిన జనానికి మంచి చేయడంలో ముందుంటాడు. తాను బలంగా నమ్మిన సిద్ధాంతం కోసం జీవితాన్ని రాజకీయాలకు అంకితం చేసిన శక్తిశాలి పవన్. ప్రజల కోసం ఆ శక్తిని వినియోగించాలంటే, ఆ గొంతు చట్టసభల్లో వినిపించాలంటే పిఠాపురం ఓటర్లు జనసేనాని గెలిపించాలని పిలుపునిచ్చారు. కొడుదల పవన్ కళ్యాణ్ అమ్మ కడుపున ఆఖరివాడిగా పుట్టిన అందరికీ మంచి చేయాలి, మేలు జరగాలి అనే విషయంలో ముందువాడుగా ఉంటాడు. తన గురించి కంటే జనం గురించి ఎక్కువగా ఆలోచించే మనస్తత్వం నా తమ్ముడు కళ్యాణ్ బాబుది. ఎవరైనా అధికారంలోకి వచ్చాక ప్రజలకు ఏదైనా చేయాలనుకుంటారు. కానీ కళ్యాణ్ తన సొంత సంపాదనని కౌలు రైతులు కన్నీళ్లు తుడిచేందుకు ఖర్చు పెట్టడం, సరిహద్దు దగ్గర ప్రాణాలొడ్డి పోరాడే జవాన్ కోసం పెద్ద మొత్తం అందివ్వడం, అలాగే మత్స్యకారులు ఇంకా ఎందరికో తాను చేసిన సహాయం చూస్తుంటే ఇలాంటి నాయకుడు కదా జనాలకు కావాల్సింది అనిపిస్తుంది. ఒక రకంగా చెప్పాలంటే సినిమాలోకి తను బలవంతంగా వచ్చాడు, రాజకీయాల్లో మాత్రం ఇష్టంతోనే వచ్చాడు. ఏ తల్లికైనా తన కొడుకు కష్టపడుతుంటే గుండె తరుక్కుపోతుంది. అలాగే ఏ అన్నకైనా తన తమ్ముడు అనవసరంగా మాటలు పడుతుంటే బాధ వేస్తుంది. అలా బాధపడుతున్న నా తల్లికి ఈ అన్నయ్యగా ఒక మాట చెప్పాను, నీ కొడుకు ఎంతోమంది తల్లుల కోసం వాళ్ళ బిడ్డల భవిష్యత్తు కోసం చేసే యుద్ధం అమ్మా ఇది. మన బాధ కంటే అది ఎంతో గొప్పది అన్నాను. అన్యాయాన్ని ఎదిరించకుండా మౌనంగా ఉండే మంచివాళ్ళ వల్లనే ప్రజాస్వామ్యం మరింత నష్టం అని నమ్మి జనం కోసం జన సైనికుడు అయ్యాడు. తాను బలంగా నమ్మిన సిద్ధాంతం కోసం తన జీవితం రాజకీయాల్లోకి అంకితం చేసిన శక్తిశాలి పవన్ కళ్యాణ్. ప్రజల కోసం, రాష్ట్ర భవిష్యత్తు కోసం ఆ శక్తిని వినియోగించాలి అంటే చట్టసభలో అతని గొంతు మనం వినాలి. జనమే జయమును నమ్మే జనసేనాని ఏమి చేయగలడో చూడాలంటే మీరు పిఠాపురం ప్రజలు కళ్యాణ్ని గెలిపించాలి. మీకు సేవకుడుగా, సైనికుడుగా అండగా నిలబడతాడు. మీకోసం ఏమైనా సరే కలబడతాడు, మీ కళ నిజం చేస్తాడు. పిఠాపురం వాస్తవ్యులకు మీ చిరంజీవి విన్నప్పం.
గాజు గ్లాసు గుర్తుకి మీ ఓటు వేసి పవన్ కళ్యాణ్ని గెలిపించండి. జై హింద్. కొణిదెల పవన్ కళ్యాణ్ అమ్మ కడుపున ఆఖరివాడిగా పుట్టిన అందరికీ మంచి చేయాలి, మేలు జరగాలి అనే విషయంలో ముందువాడుగా ఉంటాడు. తన గురించి కంటే జనం గురించి ఎక్కువగా ఆలోచించే మనస్తత్వం నా తమ్ముడు కళ్యాణ్ బాబుది. ఎవరైనా అధికారంలోకి వచ్చాక ప్రజలకు ఏదైనా చేయాలనుకుంటారు. కానీ కళ్యాణ్ తన సొంత సంపాదనని కౌలు రైతులు కన్నీళ్లు తుడిచేందుకు ఖర్చు పెట్టడం, సరిహద్దు దగ్గర ప్రాణాలొడ్డి పోరాడే జవాన్ కోసం పెద్ద మొత్తం అందివ్వటం, అలాగే మత్స్యకారులు ఇంకా ఎందరికో తాను చేసిన సహాయం చూస్తుంటే ఇలాంటి నాయకుడు కదా జనాలకు కావాల్సింది అనిపిస్తుంది. ఒక రకంగా చెప్పాలంటే సినిమాలోకి తను బలవంతంగా వచ్చాడు, రాజకీయాలు మాత్రం ఇష్టంతోనే వచ్చాడు. ఏ తల్లికైనా తన కొడుకు కష్టపడుతుంటే గుండె తరుక్కుపోతుంది. అలాగే ఏ అన్నకైనా తన తమ్ముడు అనవసరంగా మాటలు పడుతుంటే బాధ వేస్తుంది. అలా బాధపడుతున్న నా తల్లికి ఈ అన్నయ్యగా ఒక మాట చెప్పాను, నీ కొడుకు ఎంతో మంది తల్లుల కోసం. కడప కమలాపురం నియోజకవర్గంలో కడప ఎంపీ అభ్యర్థి వైఎస్ షర్మిలారెడ్డి ఎన్నికల ప్రచారం కొనసాగింది. అవినాష్ రెడ్డి చిన్నపిల్లాడు కాదు, అమాయకుడు కాదు, వివేక హత్య నిందితుడు. హత్య జరిగినప్పుడు ఎంపీ అయి ఉండి సాక్ష్యాధారాలు తుడిచేస్తుంటే పోలీసులకు చెప్పాల్సిన బాధ్యత లేదా? సాక్షిలో హార్ట్ అటాక్ అంటూ డ్రామా నడిపింది జగన్మోహన్ రెడ్డి భార్య. ఆనాడు అన్న కోసం 3200 కిలోమీటర్లు పాదయాత్ర చేశా. ఇవాళ వివేక విషయంలో అన్యాయం జరిగింది కాబట్టి ఎదురు తిరిగా. నేను చేసింది తప్ప? కడప ప్రజలు ఆలోచన చేయాలి. న్యాయాన్ని గెలిపిస్తారా, నేరాన్ని గెలిపిస్తారా అని ప్రశ్నించారు. వివేక సొంత బాబాయ్, కడప ప్రజల కోసం తన జీవితాన్ని అంకితం చేసిన వ్యక్తి. సొంత చిన్నాన్నను చంపితే హత్య చేసిన వాళ్లను జగన్ కాపాడుతూ వచ్చారు. మళ్ళీ వాళ్ళకే టికెట్ ఇచ్చారు. హంతకులను చట్టసభల్లో పంపాలని చూస్తున్నారు. ఇది అన్యాయమని ప్రజాకోర్టులో న్యాయం కోసం పోటీ చేస్తున్నా. ఈ గడ్డ మీద వివేక ఆత్మ ఘోషిస్తోంది. న్యాయం కోసం కొంగుపట్టి అడుగుతున్నాం. న్యాయాన్ని గెలిపించడని ఓటర్లకు పిలుపునిచ్చారు. చక్కెర, పిండ్లు, గ్యాసు, పెట్రోలు, డీజిలు, కరెంటు ఛార్జీలు, ఆర్టీసీ ఛార్జీలు అన్ని పెరిగిపోయినాయి. అన్ని పెరిగిపోయినాయి కానీ మీకు ఇచ్చేది మాత్రం తగ్గిస్తున్నారు. అర్థమైతుందన్నా? మీకు ఇచ్చేది 100 రూపాయలు, మీ దగ్గర తీసుకుంటున్నది 1000 రూపాయలు. ఏమా ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు చెప్తున్నారు కదా, నేను బటన్ నొక్కుతున్నా మీకు డబ్బులు వేస్తున్నా అని. వచ్చేస్తున్నాయా తల్లి? ఆ డబ్బులన్నీ వచ్చేసి మీరు కూడబెట్టుకుని మీ బ్యాంకులలో జమ చేసుకుని బంగారు కొనుక్కుంటున్నారా లేదా? ఏదెవరు వేసుకోలేదు బంగారు? దాచి పెట్టుకున్నారా? ఏమన్నా జగన్మోహన్ రెడ్డి గారు చెప్తున్నారు కదా, బటన్ నొక్కుతున్నా అని. ఉన్న బంగారు అమ్ముకుంటున్నారు. అమ్మా, అప్పు లేని వాడు ఎవడైనా ఉన్నాడు ఈడ? అప్పు లేని వాడు ఎవరైనా ఉన్నారా? అర్థమవుతుందా తల్లి ఏం జరుగుతుందో? బటన్ నొక్కుతున్నా, మీకు అమ్మఒడి వస్తున్నా, మీకు పెన్షన్లు ఇస్తున్నా, మీకు అది ఇస్తున్నా అంటున్నారు. ఏదైనా చేతిలో మిగులుతుందా? ధరలు, ఛార్జీలు అన్ని పెరిగిపోయినాయి కదా, ఏదైనా మిగులుతుందా? మీ చేతికేమో మట్టి చంపిస్తున్నారు, మీ దగ్గర నుంచి వెండి చెంపు తీసుకుంటున్నారు. అర్థమవుతుందా? అమ్మా, ఆలోచన చేసి ఓటు వేయండి. ఏమా, రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు ప్రజలందరూ సంతోషంగా ఉన్నారు. రైతులైతేనేమి, బిడ్డలైతేనేమి, చదువులైతేనేమి, ఉద్యోగాలైతేనేమి. ఆ రోజుల్లో ఎంతమంది మహిళలు పాల వడ్డీకే రుణాలు ఇస్తే, ఎంతమంది మహిళలు చిన్న చిన్న వ్యాపారాలు చేసుకుని వాళ్ళంతకు వాళ్ళు వాళ్ళ కాళ్ళ మీద నిలబడ్డారు. ఉపాధి హామీ పథకం అయితే ఒక పండగలాగా జరిగింది ఆ రోజుల్లో. టెంట్లు వేయడం అయితేనేమి, నీళ్లు ఇవ్వడం అయితేనేమి, యంత్రాలు ఇవ్వడం అయితేనేమి, ఛార్జీలు ఇవ్వడం అయితేనేమి. అవునా? అహ్మదాబాద్ లో నిషాన్ హయ్యర్ సెకండరీ స్కూల్లో ప్రధాని మోదీ ఓటేశారు.
తర్వాత ఓటర్లను కలుస్తూ ఆప్యాయంగా పలకరించారు. ముందుగా కంటి చూపులేని ఓ యువతి దగ్గరకు వెళ్లి మాట్లాడారు. ఆమె ప్రధానిని దగ్గరికి తీసుకునేందుకు ప్రయత్నించగా ఎస్పీజీ గార్డ్స్ అడ్డుకున్నారు. దీంతో మోదీ అతడిపై సీరియస్ అయ్యారు. అనంతరం ఓ వృద్ధురాలు పీఎంకి ఆప్యాయంగా రాఖీ కట్టారు. మోదీ ఓ బుడ్డోడిని ముద్దాడిన వీడియో వైరల్ అవుతోంది. బీఆర్ఎస్ 10 ఏళ్ల పాలనలో రాష్ట్రం అస్తవ్యస్తమైందని ఐటీ శాఖ మంత్రి శ్రీధర్ బాబు ఆరోపించారు. అధికారంలో ఉన్నప్పుడు ఏం చేయలేని బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థికి ఓటు అడిగే నైతిక హక్కు లేదని విమర్శించారు. బీజేపీ అభ్యర్థి మాటలు కోటలు తప్ప చేసేదేమీ ఉండదని అన్నారు. బీజేపీ పార్టీ మోదీ, అమిత్ షా ఇద్దరితో నడుస్తోందని, ఇతరులకు అవకాశం లేదని విమర్శించారు. జేపీ నడ్డాకు కాంగ్రెస్ రాహుల్ గాంధీని విమర్శించి మాట్లాడే నైతిక హక్కు లేదని ప్రశ్నించారు. కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన ప్రతి వాగ్దానాన్ని అమలు చేసి తీరుతాం. కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి గడ్డం వంశీకృష్ణను అధిక మెజారిటీతో గెలిపించాలని కోరుతున్నానని అన్నారు. మేము అడుగుతా ఉన్నాం, ఈ రోజు మీరు బీజేపీ పార్టీకి సంబంధించి కేవలం 2 వ్యక్తులతో నడిపిస్తా ఉన్నారు. ఒక ప్రక్కన మోడీ, ఇంకో ప్రక్కన అమిత్ షా గారు. ఈరోజు మా ప్రజాస్వామిక పార్టీలో ప్రతి ఒక్కరి పాత్రతో పార్టీ నడుస్తుంది. పార్టీ పరంగా నడిచే ప్రభుత్వాలు నడుస్తాయి. కానీ ఈ రోజు మోడీ గారు, అమిత్ షా తప్ప బీజేపీ పార్టీలో ఉన్న వ్యక్తులకు వారి మంత్రిగా ఉండడైనా అనేక సందర్భాల్లో ఈ ప్రాంతాలన్నిటికీ కూడా ప్రాతినిధ్యం వహించండు. మరి అప్పుడు చేయాలి కదా, పని చేసి చూపెడితే ఏదో వచ్చిండ్రు పోయిండ్రు కుటుంబం పైన మాట్లాడాలి అని మాట్లాడుతానన్న అడ్డగారికి మేము అడుగుతా ఉన్నాం. వాళ్ళు ఏమంటున్నారు? మోడీ గ్యారంటీ అంటున్నాడు, బీజేపీ గ్యారంటీ అంటారు, మోడీ గ్యారంటీ అంటున్నాడు. మీరు మోడీ గ్యారంటీ అంటే మోడీ ఎవరు గ్యారంటీ ఇస్తారు? ఇంతకుముందు వివేక్ గారు చెప్పినట్టు ఆదాని, అంబానీ మొన్న మన దేశానికి సంబంధించిన సంపదను పూర్తి స్థాయిలో కొల్లగొట్టి ఇతర దేశాలకు తీసుకుపోయిన నీరవ్ మోడీ గురించి మాట్లాడతారు. ఈరోజు లలిత్ మోడీ గురించి మాట్లాడతారు. లూటీ చేసి ఈరోజు ట్యాక్స్ల ద్వారా లూటీ చేసిన మొత్తం సామాన్య ప్రజానికానికి సంబంధించిన డబ్బును ఈరోజు అలాంటి మోడీ వారికి, అదానీ అంబానీ వారికి చేకూర్చే ప్రయత్నం చేస్తే నేను అడుగుతా ఉన్నాను నడ్డా గారిని, మీరు గొప్పగా చెప్తా ఉన్నారే మా రాహుల్ గాంధీ గారి గురించి. నేను ఈరోజు గ్యాస్ డీలర్స్తో మాట్లాడడం జరిగింది. ఏమన్నాము? మన గ్యాస్ నంబరు మరి మాకు ఈ యొక్క గ్రామ పంచాయతీగా మార్చాలని మా శుక్లాంపల్లి సోదరులు మా చోట తర్వాత ఇక్కడ మాజీ ఎమ్మెల్యే, ఇప్పుడు అప్పటి ఎమ్మెల్యే డాక్టర్ మనోహర్ రెడ్డి మరి ఈ ప్రాంతం నుండి 2 సార్లు శాసనసభ్యులు అందరూ మన ప్రాంతం నుండి 5 సంవత్సరాలు ఎంపీగా పనిచేసినటువంటి కంకణం కట్టుకొని మనందరికీ ఏదైతే 6 గ్యారెంటీలు ఉన్నాయో జరిగింది, అమలు చేయడం జరిగింది. మీరు చూస్తున్నారు, మీకు ఫ్రీ కరెంట్ అయినా కానీ, గ్యాస్ 500 రూపాయలు అయినా కానీ మనకు ఉపయోగం జరిగింది, అమలు చేయడం జరిగింది. మీరు చూస్తున్నారు, మీకు ఫ్రీ కరెంట్. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి.
రవీంద్ర భారతిలో బంగారు తెలంగాణ ఫోక్ ఆర్ట్స్ అకాడమీ విక్కీ మాస్టర్ ఆధ్వర్యంలో 148వ కార్యక్రమం. అశోక్ జీ గుర్జలే గురువు సహకారంతో 125 మంది చిన్నారులతో అలంకరించిన వయలిన్ సంగీతం. కుప్పం వైసీపీ కార్యాలయంలో మీడియా సమావేశంలో మాట్లాడిన మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి 35 ఏళ్లుగా ఎమ్మెల్యేగా చంద్రబాబును గెలిపిస్తున్నారని, ప్రజలకు చేసింది ఏమీ లేదని విమర్శలు. పవన్ కళ్యాణ్ ను గెలిపించాలని కోరుతూ మెగాస్టార్ చిరంజీవి ఓ వీడియో విడుదల. నమ్మిన సిద్ధాంతం కోసం జీవితాన్ని రాజకీయాలకు అంకితం చేసిన శక్తిశాలి పవన్ అని వ్యాఖ్యలు. ఈ బులెటిన్ ఇంతటితో సమాప్తం. మరొక బులెటిన్ తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి V3 న్యూస్. లక్ష్యం సమాజహితం.